హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఒక బిజీ ఫుడ్ వీధిలో హాట్ పిజ్జా ప్లేస్ అని ఒక సూపర్ ఫేమస్ షాప్ ఉండేది. ఆ షాప్ నుంచి వచ్చే స్మెల్ గాలిలో పాకుతుంటే స్ట్రాబెర్రీ, టమోటా, క్యాప్సికమ్, ఆలివ్ ఆల్ ఫ్రెండ్స్ లా అక్కడికి వచ్చి కూర్చునేవి. ఆ షాప్ లో మెయిన్ అట్రాక్షన్ పిజ్జా. రౌండ్ గా, క్రిస్పీగా, బేస్ స్ట్రాంగ్ గా ఉండేది. దాని మీద మెల్ట్ అయ్యి స్ట్రెచ్ అవుతూ ఉండేది చీజ్ స్లోలీ మెల్ట్ అయ్యి పిజ్జా మీద స్ప్రెడ్ అవుతుంటే లుక్ వావ్, టేస్ట్ వావ్, ఫుల్ ఎఫెక్ట్ సూపర్. పిజ్జా ఎప్పుడు ప్రౌడ్ గా చీజ్ నువ్వుంటేనే నేను కంప్లీట్ అవుతాను అని చెప్పేది. చీజ్ కూడా స్మైల్ చేస్తూ పిజ్జా నువ్వు లేకపోతే నేను ఇలా షైన్ అవ్వలేను అని చెప్పింది. ఇలా వాళ్ళు కాంబోగా ట్రెండింగ్ లో ఉండేవి. ఒకరోజు అక్కడికి కొత్తగా ఒక టాపింగ్ వచ్చింది. అది ఆలివ్. చిన్నదైన యాటిట్యూడ్ ఫుల్, నేనే స్టైలిష్ టాపింగ్ అని వైబ్. ఇంకా అది సీన్ అబ్జర్వ్ చేసి స్లోగా మైండ్ గేమ్ స్టార్ట్ చేసింది. మొదట చీజ్ దగ్గరికి వెళ్ళి నువ్వే హైలైట్, పిజ్జా లేకపోయినా నువ్వే స్ట్రెచ్ అవుతావు అని చెప్పింది. చీజ్ నవ్వినా ఆ మాటలు మైండ్లో సేవ్ అయ్యాయి. తర్వాత పిజ్జా దగ్గరికి వెళ్ళి నువ్వే బేస్ కింగ్, నువ్వు లేకపోతే చీజ్ సెటిలే అవ్వదు అని చెప్పింది. పిజ్జా కూడా ఇది కూడా పాయింటే అని థింక్ చేసింది. కొద్ది రోజులకి వైబ్ స్లోగా అయింది. మాటలు తగ్గాయి. ఈగో బాగా గ్రో అయింది. ఒకరోజు రష్ టైంలో పిజ్జా నేనే బేస్, వితౌట్ మీ యు ఆర్ నథింగ్. చీజ్ నేనే టేస్ట్, వితౌట్ మీ యు ఆర్ బోరింగ్. అక్కడే ఆర్గ్యుమెంట్ కాంబో బ్రేక్ అయింది. ఆ రోజు ఎక్స్పెరిమెంట్ చేశారు. పిజ్జా అలోన్ గా ఓకే బట్ డ్రై ఫీల్ అని అన్నారు. చీజ్ అలోన్ గా టూ మచ్, హ్యాండిల్ కాదు అని అన్నారు. షాప్ లో క్రౌడ్ తగ్గిపోయింది. కాంబో మిస్ అవుతోంది అని అందరూ ఫీల్ అయ్యారు. అప్పుడే అతడికి ఒక కూల్ ఐడియా వచ్చింది. ఐస్ క్రీమ్. అది చెప్పింది, ఫైట్స్ కాదు ట్రయల్స్ చేద్దాం. ఇంకా షాప్ లో ఒక బోర్డ్ పెట్టారు, బెస్ట్ కాంబో టెస్ట్. మొదట సోలో ఐటమ్స్ ఇచ్చారు. పిజ్జా అలోన్ ఇంకా చీజ్ అలోన్ గా ఇచ్చారు. పిజ్జా తిని ఇన్కంప్లీట్ అని చెప్పారు. చీజా ఇది చాలా ఓవర్ అని చెప్పారు. చివరిగా పిజ్జా ప్లస్ చీజ్ కాంబో వావ్ అని అన్నారు. ఒక్క బైట్ తీస్తున్న వెంటనే అందరూ షౌట్ చేశారు, దిస్ ఈస్ పర్ఫెక్ట్. అక్కడే పిజ్జా, చీజ్ ఇద్దరికీ రియాలిటీ హిట్ అయింది. పిజ్జా మెల్లగా నేను స్ట్రాంగ్ బేస్ కానీ అలోన్ కాదు అని చెప్పింది. చీజ్ కూడా నేను ఫ్లేవర్ కానీ బ్యాలెన్స్ తోనే అని చెప్పింది. ఇద్దరూ మళ్ళీ కలిసి చీజ్ మెల్ట్ అయ్యి ఉన్న పిజ్జా మీద స్ప్రెడ్ అయింది. ఇద్దరూ మళ్ళీ కలిశారు. ఇప్పుడు పిజ్జా మీద చీజ్ బాగా స్ప్రెడ్ అయింది. ఇంకా పుల్ ఎఫెక్ట్ మళ్ళీ వచ్చింది. ఒలీ సైలెంట్ గా సైడ్ కి వెళ్ళిపోయింది. మళ్ళీ షాప్ ఫుల్ మ్యూజిక్, స్మెల్ స్ప్రెడ్ అవుతూ ఉంది. ఫ్రెండ్స్ మళ్ళీ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఆ రోజు నుంచి వాళ్ళు ఒక రూల్ ఫిక్స్ చేసుకున్నారు, ఈగోలెస్ కాంబో బెస్ట్. హాహా, ఇవి చాలా బాగుంది. అందుకే ఫ్రెండ్స్, చీజ్ లేకుండా మనం పిజ్జాని అస్సలు తినలేం. ఫైనల్ గా మొరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అంటే, స్ట్రాంగ్ అవ్వడం కాదు బాబు, రైట్ కాంబో ఉంటేనే పర్ఫెక్ట్ అవుతుంది. మీకు ఇంకా ఇలాంటి స్టోరీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.